డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు మరికొన్ని గంటల్లో జరగబోతున్నాయి. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో పోస్ట్మార్టం పూర్తి అయిపోయి ఆల్రెడీ స్వగ్రామానికి బయలుదేరారు. గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్సలాపురం గ్రామానికి బయలుదేరినటువంటి నేపథ్యంలో ఇక్కడ అంత్యక్రియలు తమ వ్యవసాయ క్షేత్రంలో చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఉదయం నుంచి కూడా బంధువులంతా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మృతదేహం వస్తే అంత్యక్రియలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుండి తమ వ్యవసాయ క్షేత్రంలో తమ పూర్వీకులు జ్ఞాపకార్థము ప్రత్యేకంగా అంటే గ్రామంలో అందరికీ సంబంధించి హిందూ శ్మశాన వాటిక ఒకటి ఉన్నప్పటికీ అయితే ఈ కుటుంబ సభ్యులు మాత్రమే తమ పూర్వీకులతో పాటు రాబోయేటువంటి తరాలకు కూడా తమ వ్యవసాయ క్షేత్రంలోనే పెట్టుకోవాలనేటువంటి ఒక సెంటిమెంటు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే తమ వ్యవసాయ క్షేత్రంలోనే ఇక్కడ అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి ఏదైతే సమాధి ఉందో ఆ సమాధికి సంబంధించి కొన్ని మెజర్మెంట్స్ 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 4.5 అడుగులకు లోతు తవ్వుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇప్పటికే హైదరాబాద్ నుంచి భౌతిక కాయాన్ని తీసుకొస్తున్నటువంటి బంధువులు ఒకవైపు ఉంటే ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రియాంక బంధువులు ఉన్న నేపథ్యంలో విషయం తెలిసి అందరూ కూడా చివరి మజ్లీలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో మాట్లాడిన కొంతమంది బంధువులు ఉన్నారు. చెప్పండి పెద్ద, అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాటు ఏమేమి చేస్తున్నారు, ఎందుకు వ్యవసాయ క్షేత్రంలో పెట్టాలనుకున్నారు? ఇక్కడ ఇది వాళ్ళ పొలం ఇదంతా వాళ్ళదే ఇది. అయితే వాళ్ళ తాతలు ముత్తాత కాలం నుంచి అక్కడ గట్టప్ప ఉన్నాడు, కర్రన్న ఉన్నాడు, అంపయ్య, ఆదేనానే అందరు ఇక్కడే వాళ్ళు చేసినాము. అయితే వెంకటేష్ వాళ్ళ డాడీ మమ్మీని కూడా ఇక్కడనే చేసినారు. అయితే బజరప్ప ఇంకా వెంకటేష్ వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మని కూడా ఇక్కడనే చేసినారు. అయితే ఈ పాపను కూడా ఇక్కడే చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మామూలుగా అయితే అందరు అక్కడ గుణిస్తున్నారు, అక్కడ చేస్తున్న సమాధి, కానీ ఇక్కడ వీళ్ళ పొలంలో చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సమాధి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మెజర్మెంట్స్ ఏ లెక్క పద్ధతిని చేస్తూ ఉంటారు? సాంప్రదాయబద్ధంగా ఎలాంటి సాంప్రదాయబద్ధంగా అంటే ఈ విధంగా చేసుకొని ఇక్కడ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటారు. ఇప్పుడు అక్కడ పూజలు ఉన్నాయి కదా, సమాధులు ఉన్నాయి, అక్కడ ప్రతి సంవత్సరం పూజ చేస్తాం. వచ్చి టెంకాయ కొట్టి పూలు చేసి పండ్లు పెట్టి పూజ చేస్తాం. పూజ అలా చేసుకుంటూ పోతాం. వీళ్ళు సాంప్రదాయాలు ఉన్నారు. అచల సాంప్రదాయం అనే ఒక సాంప్రదాయం ఉన్నారు. వెంకటేష్ వాళ్ళు ఆధ్యాత్మికంలో ఉన్నారు. అయితే అచల సాంప్రదాయం గురుబోధన తీసుకున్నాడు, గురుపూజ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గురుపూజ చేస్తారు. అంటే ఆ విధంగా అక్కడ తల్లిది ఉంది, అక్కడ ఆ సైడ్ తల్లిది ఉంది, ఇక్కడ కూతురు కూడా అట్టనే పూజ చేద్దామని వాళ్ళ అభిప్రాయంతో ఇక్కడ చేస్తున్నారు అనమాట. అంటే ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, ఇక్కడ ఈ ఏర్పాటు చేయాల్సి వస్తుందనేసి ఎప్పుడైనా ఊహించారు అసలు? అంటే ఇప్పుడు వస్తుందని ఎవరు ఊహించుకోము. ఇప్పుడు ఇట్లా వస్తుందని ఊహించుకోము. ఏమంటే వచ్చిన వాళ్ళని ఇప్పుడు ఇట్లా చనిపోయిన వాళ్ళను మన దగ్గర ఇక్కడ సమాధి కట్టుకొని పూజ చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఇట్లా వస్తుందని ఎవరు ఊహించుకోరు కదా. అంటే ఈ ఘటనకు సంబంధించి ఏమనుకుంటున్నారు? ఘటన అంటే ఇది అనుకోకూడదు. దీని విషయం ఇట్లా అయితేనే ఎవరు అనుకోలేదు. చాలా పాప ఈరోజు డాక్టర్గా వస్తున్న అమ్మాయి ఈరోజు శవంతో వస్తుందంటే చాలా బాధాకరంగా ఉంది. ఇది ఒక అమ్మాయి ఐక్లాస్పురం గ్రామం నుంచి వెళ్ళి డాక్టర్గా వస్తుందని అనుకున్న వాళ్ళు ఈరోజు శవంతో వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన చూడలేకపోతున్నాము. ఇక్కడ మొత్తం గ్రామం అంతా దుఃఖకరంలో ఉంది ఈరోజు. అయితే ఈ ప్రకారంగా వస్తుందని మేము కూడా అనుకోలేదు. అంటే ఈ వ్యవహారంలో అంతా కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. మొదట జరిగినటువంటి దీని మీద ఎవరు పట్టించుకోలేదనే వర్షాన్ని మీరు ఎలా చూస్తారు? పట్టించుకోవాలంటే మొదటిగా ముఖ్యమైతే నాకు అనిపిస్తుంది అక్కడ మాల్ సిబ్బంది వల్ల అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సారి డ్యాష్ కొట్టినప్పుడు ఆపాల. అక్కడ వాళ్ళు కార్లో కూర్చున్న వాళ్ళు కూడా డ్యాష్ కొట్టినారంటే కూడా అప్పుడు కూడా చూసుకోవాలి కదా. నేను ఆ కార్ని స్కూటీని డ్యాష్ కొట్టినా అని కొంచెం ఆపుకోవాలి. అయితే వాళ్ళు కూడా ఆపుకోలేదు. అక్కడ బయట గేట్ సిబ్బంది కూడా ఆ స్కూటీని ఫస్ట్ ఒక జీప్ ఆపినాడు, జీప్ని ఆపి పంపించినాడు. స్కూటీని ఎందుకు ఆపినాడు? వాళ్ళు లేడీస్ కదా, పంపించిన తర్వాత వాళ్ళని పంపించు కదా. అది కూడా ఆపినాడంటే వాళ్ళు ఆ పాపను ఆపినందుకే వాడు వచ్చి వెనక వచ్చి గుద్దేసినాడు. అంత ఆపినందుకు వాళ్ళు కూడా నిర్లక్ష్యం ఉంది సార్ నాకు అనిపిస్తుంది. మాల్ సిబ్బంది వాళ్ళకి నిర్లక్ష్యం అనిపిస్తుంది. ఎందుకంటే లేడీస్ ఎందుకు ఆపాలా? ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు చేస్తారు? మగవాళ్ళు చేస్తారు. సాధారణంగా లేడీస్ చేస్తారా? వాళ్ళు చేసినా కూడా వాళ్ళు ఇంట్లో వేసుకుంటారు కానీ బయట తిరిగారు కదా. మళ్ళీ వాళ్ళని ఎందుకు ఆపినట్టు అక్కడ? సరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు మందు తాగి వస్తున్నారు కదా, వాళ్ళని ఆపండి. వాడు అక్కడనే ఆపింటే కూడా సరిపోయేది కదా. ఒకసారి డ్యాష్ కొట్టినప్పుడు వాళ్ళు ఆపింటే ఈ పాప ఈరోజు ప్రాణాలతో ఉంటుండే. అలా అది కూడా చేయకుండా వాళ్ళు సిబ్బంది వాళ్ళు కూడా అట్లా చేసినారంటే అది కూడా నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇక పోలీస్ వ్యవస్థ అంటున్నా, పోలీసు కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారనేది మనకి ఇంకా బయట పడతలేదు కదా. మేము మామూలుగా మీడియా చూస్తున్నాము. సరే ఇప్పుడు లోకేష్ వాళ్ళు
ఆయన విద్యాశాఖ మంత్రి. మళ్ళా విద్యార్థులు ఎలా ఉన్నారనేది ఆయన తెలుసు, ఎలా ఉండాలనేది. ఒక విద్యార్థి చనిపోయానంటే ఇంతవరకు రెస్పాన్స్ కనిపిస్తలేదు. ఒక మీడియా ద్వారా కూడా మేము మాట్లాడి చూడలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన అన్నగారు కూడా, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానం మొదటి నుంచి. అతను కూడా ఇంతవరకు మాట్లాడింది తెలియదు, ఒక మీడియా ద్వారా కూడా చూడలేదు మేము. మళ్ళీ ఇది కూడా కొంచెం ఆలోచించదగ్గ విషయం అనిపిస్తుంది, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది. అంటే పార్కింగ్ ప్లేస్లో ఏం జరిగిందని మీకు తెలిసి? అది తెలియదు, అది పార్కింగ్ ప్లేస్లో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తం అయితే అక్కడ గొడవ జరిగిందని తెలిసింది. అంతే కానీ పార్కింగ్ ప్లేస్లో ఏమని జరిగింది, గొడవ జరిగిందని తెలిసింది. ఈ పాపతో జరిగిందా వీళ్ళతో జరిగిందా మాకు కూడా తెలియదు. అయితే గొడవ చేరింది కాబట్టి వాళ్ళను లోపల పంపించలేరని ఆ బాబు వెనక్కి వస్తున్నాడు, ఆ కారు వాళ్ళు వెనక్కి వస్తున్నారు. వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఆపాలి కదా, వాళ్ళు కూడా కొంచెం సరే మీరు తాగినారు కదా, తాగినా కూడా అంత మతస్మితం లేకుండా ఉంటారా? అందరూ తాగుతున్నారు కదా, ప్రపంచంలో అందరూ అట్లే గుర్తున్నారా? ఇప్పుడు ఆ పాప తల మీద ఎక్కించుకున్నారంటే మళ్ళీ ఎంతవరకు ఆ మనిషి అనుకోవాలా, మురుగం అనుకోవాలో తెలుస్తుంది నాకు అనిపిస్తుంది. అంటే ఇది కాన్షియస్లో ఉండే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ఏమైనా? కాన్షియస్ అంటే మళ్ళీ బాబు తెలిసి ఇస్తున్నాడు కదా, తెలియజేస్తున్నాడు ఆ బాబు. ఇప్పుడు మందు తాగినాడు, డ్రైవింగ్ చేసినాడు, మళ్ళీ గుద్దినాడంటే తెలిసింది కదా, తనకు తెలిసి చేసినట్టే కావాలని చేసినట్టే అనిపిస్తుంది కదా. ప్రతి ఒక్కరికి అట్లా అనిపిస్తుంది. ఒకసారి డ్యాష్ కొట్టిన తర్వాత ఆపాల, ఆయన మళ్ళీ కూడా గుర్తున్నాడంటే కావాలని చేసినట్టే అనిపిస్తుంది ఇది. ఇప్పుడు ఎవరో కోపం ఉంది ఆ పాపని తీసుకొస్తే ఇప్పుడు ఆ రోజు ఆ పాప డాక్టర్ అయ్యే పాప ఈరోజు చనిపోయిందంటే ఎంత, మళ్ళీ ఒక డాక్టర్ అమ్మాయిని ప్రజలకు సేవ అందించాలని మేము అనుకుంటున్నారు. డాక్టర్ అయింది, ఈ ఎక్లాస్పురం గ్రామం కూడా సేవ అందిస్తానని అనుకున్నాము. ఈరోజు ఆ పాప మనకు లేకుండా అయింది. ఇది కావాలని చేసినట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? ఇలా వాళ్ళని శిక్షించాల, ప్రభుత్వం శిక్షించాల. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మొన్న ఒక అమ్మ బెంగాల్లో రాజస్థాన్లో ఒక ఆమె ఎప్పుడూ వాళ్ళని రేప్ చేసి చంపిన మళ్ళీ ఉరి చేసినారు. మళ్ళీ అట్లా చేసినప్పుడు ఇంకా మారతలేరు అంటే మనుషులు అంటే మళ్ళీ ఇప్పుడు మనుషులు మృగాల్లో మారుతున్నారు అనిపిస్తుంది నాకైతే. వీళ్ళని కఠినంగా శిక్షించాలి, ఈ మృగాలు మనుషుల మధ్యలో ఉండకూడదు, శిక్షించాలి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి ఆ పాపకు న్యాయం చేకూర్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తానికి మృగాల్లా మారారు, వీళ్ళు తప్పనిసరిగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ఘటన జరగకుండా ఉండాలి. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘటన జరిగిన తర్వాత కూడా దానికి సంబంధించిన దోషులకి శిక్షలు పడ్డాక కూడా ఇలా చేస్తున్నారంటే మాత్రం వాళ్ళ మార్పు రాలేదు, వాళ్ళు క్రూర మృగాలుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారి మీద తప్పనిసరిగా ఆ చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి పునరావృతం కాదంటున్నారు. పూర్తిగా కాన్షియస్లు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నప్పుడు ప్రమాదకరంగా ఒకసారి తగిలించవచ్చు, కానీ రెండోసారి మూడోసారి తగిలించడానికి మాత్రం ఇది ఇంటెన్షనల్లీ జరిగినటువంటి ఆ ప్రమాదమే, హత్య ఉద్దేశపూర్వకంగా జరిగింది అని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, ఎక్సలాపురం నుంచి. GSL మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ MBBS కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో.